నమస్కారం అండి. ముఖ్యంగా మా బ్రదర్ బిశ్వక్ చాలా సినిమాలకి చిరంజీవి గారు వచ్చి బ్లెస్సింగ్ చేసేవారు. బట్ చిన్న సినిమాకి దేవుడు బిశ్వక్. ఎందుకంటే నేను 2 days ముందు అడిగాను దాన్ని ఫోన్ చేసి, ఎప్పుడు చెప్పు బ్రదర్ వస్తాను అని అన్నారు. యాక్చువల్లీ నిన్న అనుకున్నాం, నిన్న ఏదో మీడియా వాళ్ళకి వేరే ఈవెంట్ ఉంది, ఒకరోజు మారద్దంటే పర్లేదు బ్రదర్ అన్నాడు. అన్నింటికి ఓకే ఓకే అనేస్తాను. ఏంటంటే నాకు పోయిందేమో బ్రదర్, ఒక్క గంటే కదా నా టైం పోయేది, నేనేం నష్టపోవట్లేదు కదా అన్నాడు. ఇంత మంచి వ్యక్తి నేను ఇండస్ట్రీలో అయితే చూడలే. ఇప్పుడు కూడా ఈవెంట్ యాక్చువల్గా 2ంటికి స్టార్ట్ అవ్వాలి, 2:30కి వచ్చి కారులో కూర్చొని వెయిట్ చేసేవాడు. అంటే డైరెక్ట్గా ఇప్పుడు పిఏలు హడావుడి ఏమీ లేకుండా సింపుల్గా నేను ఈ విషయం ఇంకోటికి చెప్తే, సార్ మీరు అట్లీస్ట్ మీరు సీనియర్ కాబట్టి ఆయన వచ్చాడు అనుకోవచ్చు, మాకు అసలు ఏం పరిచయం లేదు, ఎవరో ద్వారా ఫోన్ చేస్తే పాప ఆ సినిమా కూడా వచ్చేసాడని అన్నారు వాళ్ళు. సో థ్యాంక్ యూ బ్రదర్. మీలాంటి వాడు ఉండడం వల్ల ఇండస్ట్రీ చాలా బాగుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్లకి హీరోని పిలవాలంటే కానీ హీరోయిన్స్ పిలవాలంటే చాలా టఫ్, అది నాకు తెలుసు. ఈజీగా అంటే 2 నిమిషాల్లో ఒప్పుకొని వచ్చేసాడు. పైగా తన సినిమా 14th రిలీజ్ ఉంది, బిజీగా ఉన్నాడు, ప్రమోషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ రిలీజ్ అయ్యే సినిమా కూడా తను ఇక్కడ వచ్చి ఉంచున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి బాస్ నువ్వు ముందు మాట్లాడేసి వెళ్ళిపో, మళ్ళీ వెయిట్ చేయాలి కదా అందరూ అంటే, అక్కర్లేదు నేను ఉంటాను ఆఖరి వరకు అన్నాడు. మరి ఇంత మంచివాడు, నేను మాత్రం అంత మంచివాడిని కాదేమో అనిపిస్తుంది తను చూసిన తర్వాత. యాక్చువల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ నాకు 2 years బ్యాక్ వచ్చి ఐడియా చెప్పాడు. బట్ ఐడియా బాగుంది, ప్రొడ్యూసర్ లేడు. తర్వాత ఒక ప్రొడ్యూసర్ చేస్తున్నాడు, ఆయన జంపు. తర్వాత ఇంకో మళ్ళీ లక్కీగా మంచి టేస్ట్ ఉన్నాయన ఐటీలో జాబ్ చేస్తున్న రాజిరెడ్డి గారికి చెప్పడం జరిగింది. బట్ బడ్జెట్ చూస్తే లేదు, బడ్జెట్ అంతా నా రెమ్యునరేషన్కి అయిపోయేటట్టు ఉంది. ఎలాగా అన్నీ ఆలోచించుకుని సరే మేము డబ్బులు తీసుకోను ఏదో ఒకటి అనుకుని అందరినీ అడగండి అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక మంచి ప్రయత్నం చేయాలంటే సినిమా అనేది ఇప్పుడు ఫ్యాన్సీ అయిపోయింది. మేము కరీంనగర్లో వింటర్లో ఎవరు హోటల్స్లో ఉన్నా, ఆమెని గారు కానీ ప్రొడ్యూసర్ గారు ఇంట్లో ఉన్నారు, నేను పక్కన గెస్ట్ హౌస్లో ఉన్నాను. ఈ సినిమా క్యారవాన్లు వాళ్ళ, ఇప్పుడు క్యారవాన్ లేకపోతే చిన్న ఆర్టిస్ట్ కూడా అసలు ఎక్కడ ఉండేటట్లేడు. బట్ ఎవరు క్యారవాన్లు వాళ్ళ, కారులోనే బట్టలు మార్చుకోవడం, మా ఇల్లు చూపించారు కదా అక్కడే అన్నీ, అక్కడే పడుకున్నాం, అక్కడే లేచేవాళ్ళం. సో అందరూ టీం వర్క్గా బాగా చేస్తాం. ఈవెన్ కెమెరామ్యాన్ కానీ లేకపోతే అందరూ అక్కడ ఉన్న ప్రొడక్షన్ టీం కానీ అడ్జస్ట్ అయ్యి ఏదో ఫ్యాన్సీగా భోజనాలు కానీ చాలా లేట్గా వచ్చాయి అరేంజ్మెంట్స్ అన్నీ పాపం అందరం అలాగే కష్టపడి చేసాం. అలాగని మిగతా సినిమాలకి రెమ్యునరేషన్ రాకుండా నా దగ్గరికి ఎక్కువగా ఛార్జ్ చేస్తాను. ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. నేను చేసే సినిమాలు నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు, అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ పడుతున్నాయి, డిఫరెంట్ స్క్రిప్టు, డిఫరెంట్ గెటప్. పైగా ఆమెని ఇలాంటి గారు ఆర్టిస్ట్తో సుధాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరి ముందు చేయడం నాకు చాలా కష్టమైంది. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్, చాలా న్యాచురల్గా వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, మాట్లాడుతున్నట్టు ఉంటుంది, నేనేమో డైలాగ్ చెప్తున్నట్టు ఉంటుంది. సో ఆ మ్యాచ్ చేశాను అనుకున్నాను. బట్ నాకన్నా వాళ్ళిద్దరు డెఫినెట్గా మంచి బెటర్ ఆర్టిస్టులు బాగా చేశారు. అలాగే మిగతా వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు ఇందులో. సో మంచి ప్రయత్నం, మంచి కథ, డిఫరెంట్ కథ, మీరు నచ్చితే చూడండి. మంచి సినిమా ఆదరిస్తారు. ఎప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు బలగం ఆడింది తెలంగాణ బ్యాక్డ్రాప్లో. సో ఈ షూటింగ్ అంతా కరీంనగర్లో చేసాం. సో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మన విశ్వక్ ఎలా హెల్ప్ చేశాడో, మన రష్మిక తను యాక్చువల్ పాపం కాళ్ళు బాగాలేదు, తనకి ఒక మెసేజ్ పెట్టాను ఇలాగా టీజర్ రిలీజ్ చేయాలని. ఎప్పుడు అని అంది, 2 days తర్వాత అంది. లింక్స్ అవి పంపించని ఇమ్మీడియట్గా ఏమీ అడగకుండా, ఏ సినిమా ఏమి అడగకుండా సైలెంట్గా రిలీజ్ చేసి పెట్టింది. థ్యాంక్ యూ. ఎంత టాలెంటెడో అంత డౌన్ టు ఎర్త్ ఉంటుంది. మేము అందరం పుష్పలో చేసాం, హార్డ్ వర్కింగ్. థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ సోల్. మీ దేవుడు చల్లగా చూస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.